రావణ్ అండ్ రావణ్ కేసెస్ విషయంలో పాఠం ఉందా, గుణపాఠం ఉందా మీకు? నాకు రెండూ లేవు. నో 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 రిగ్రెట్ ఎట్ ఆల్? నో రిగ్రెట్, నో రిపెంట్ ఎట్ ఆల్. నో రిపెంట్, నో రిగ్రెట్, నథింగ్. ఇట్స్ ఓన్లీ ఒక స్మాల్ ఈగో ఫీలింగ్ హర్ట్స్ మీ. అంటే రావణ్ మీద ఫస్ట్ కేసు బెయిల్ తీసుకొచ్చాను, అవును, రెండో కేసు బెయిల్ తీసుకొచ్చాను, మూడో కేసు బెయిల్ తీసుకొచ్చాను, నాలుగో కేసు బెయిల్ తీసుకొచ్చాను. నాలుగో కేసు వరకు కూడా 20 కార్లు, 25 కార్లు, 25 మంది లాయర్స్, 400 మంది, 300 మంది రావణ్ ఎటు తీసుకెళ్తున్నారో తెలియదు, ఏ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారో తెలియదు, ఎక్కడ ఆపుతారో తెలియదు, ఇటు అని చెప్పి ఇటు తీసుకెళ్తారో లేదో తెలియదు, అక్కడికి ఎంతమంది కార్యకర్తలు వస్తారో తెలియదు, ఎవరెవరు ఎటు తీసుకెళ్తారో తెలియదు. బికాస్ ఎంటైర్ సిస్టమ్ వర్కింగ్ అగ్నిస్ట్ రావణ్. ఆ సందర్భంలో రావణ్ వెనకాల పడి 4 రోజుల పాటు ఆయనతో కష్టపడి చేసిన ఏ ఒక్కనోడు వైఎస్ఆర్సీపీ రాలేదు. సో దట్స్ మై స్ట్రైట్ క్వశ్చన్. ఒక్కనాడు వైఎస్ఆర్సీపీ కార్యకర్త రాలేదు. దట్స్ మై స్ట్రైట్ క్వశ్చన్ టు. ఐ కాంట్ సే ఇట్ ఆన్ ద నెంబర్. చాలా ఖర్చు అయింది మీకు, మీ వ్యక్తిగతంగా ప్రొటెక్షన్ దగ్గర నుంచి, భోజనాల ఖర్చు నుంచి, కోర్ట్ ఫీజెస్, బెయిల్ ఖర్చులు, ఇంకా చెప్పుకుంటూ పోతే ఐ కాంట్ సే ఇట్ ఆన్ ద నెంబర్. కంటికి రెప్పలాగా రావణ్ణి కాపాడుకుంటే, ఎక్కడ ఒక్క వెంట్రుక దెబ్బ కూడా కదలకుండా మీరు కాపాడుకుంటే, బట్ గమన సింప్లీ వెంట్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి టేకెన్ హిస్ బ్లెస్సింగ్స్. ఎక్కడ తేడా కొట్టింది? ఎవరు మీకు అక్కడ చెడిపోయేలా చేశారు? అంటే నేను అనుకోవటం సాధు, అంటే నాకు ఇప్పుడు నువ్వు నేను నాకు తెలిసి చాలాసార్లు మాట్లాడుకున్నాను. నాకు తెలిసి రావణ్ణి నేను ఆ సభకు పిలవటానికి ముందు హార్డ్లీ 2-3 సార్లు మాట్లాడి ఉంటానేమో. అంతకుమించి నాకు తనతో పరిచయం కూడా లేదు. ఎందుకంటే బేసిక్గా అందరితో గంటలు మాట్లాడే అవకాశం మనకు ఉండదు. నాకుండే ప్రొఫెషనల్ డిఫికల్టీస్ నాకు ఉంటాయి. ఏదన్నా క్యాజువల్గా 1-2 సందర్భాల్లో మాట్లాడుకున్నట్టు. కానీ ఎప్పుడైతే రావణ్ కేసు ఇలా తీసుకొస్తున్న సందర్భంలో నాకు తెలిసి వీళ్ళని, గగన అనే అమ్మాయిని ఎవరో మిస్గైడ్ చేసి ఉండొచ్చు నేను అనుకోవటం. లేదా వాళ్ళకి ముందుగానే వైఎస్ఆర్సీపీ నాయకులతో పరిచయాలు ఉన్నాయేమో, నాకు తెలియదు. ఎవరైతే ఆ చౌదరి గారు ఎవరో ఉన్నారు కదా, ఆమెతో పాటు ఇంకో అతన్ని కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు, ఇంద్రసేన చౌదరి. ఎస్, ట్రూ. ఆయన మేబీ ఆయన అడ్వైజ్ అయ్యి ఉండొచ్చు. ఇంద్రసేన చౌదరి ఒకసారి జగన్ని కలిస్తే బాగుంటుందని అనొచ్చు. అంటే జగన్ని కలిసిన సందర్భాన్ని నేను తప్పుపట్టాను సాహు, మళ్ళీ అది కూడా చెప్తాను. ఎందుకు తప్పుపట్టాను అంటే, బాధితులుగా ఉన్న వాళ్ళు ఎవరు దగ్గరికి హెల్పింగ్ హ్యాండ్ కోసం వెళ్తారో మనకు తెలియదు. ఎవరు కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి చేతులు కట్టుకొని అడుగుతారు, కాపాడండి, మా వాళ్ళని కాపాడండి. అమ్మ నేను కాపాడుతానని హామీ ఇచ్చినప్పటికి కూడా మళ్ళీ వాళ్ళకి పక్కన వాళ్ళని చూడగానే, కొంచెం నాకంటే పెద్దవాళ్ళని కనపడగానే, లేకపోతే ఇంకొక పెద్దవాళ్ళు కనపడగానే మళ్ళీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళి అడుగుతారు. వాళ్ళకి మనకి ఆ పర్టికులర్ సందర్భంలో ఒకళ్ళని నమ్ముకోవాలి, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాం కాబట్టి వీళ్ళని కాదని మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అనేటువంటి కాన్షియస్ ఉండదు. సహజంగా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఇంత పెద్ద వ్యవస్థ, ఒక వ్యవస్థలో పనిచేసినటువంటి ఆయన, సో ఆయన వెనుకున్న లీగల్ టీము మనకేమైనా ఉపయోగపడతారేమోనని వెళ్ళారు వాళ్ళు. వెళ్ళటాన్ని నేను తప్పు పట్టను. కానీ వెళ్ళిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళు బిహేవ్ చేసిన విధానాన్ని నేను తప్పుపడతా.